రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెబల్ ఎంపీగా ముద్ర వేసుకున్నారు. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు. టీడీపీ జనసేనలు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలని రఘురామరాజు భావిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా నరసాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ ఎంపీ రఘురామరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ విజయ్. వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు రాజీనామా చేశారని చెప్పొచ్చు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ పంపించారు. గత 3.5 ఏళ్లుగా తనపై వేధిస్తున్న వేధింపులు ఈ లేఖలో ఘాటుగా ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. మీరు నన్ను తొలగించేందుకు ఎన్నో యత్నాలు చేశారు, మీ వల్ల కాలేదు, నేనే రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. గత 3.5 సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి రెబల్ ఎంపీగా ఢిల్లీలోనే మకాం ఉంటూ అధికార పార్టీ పైనే, సొంత పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ కూడా వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ నుంచి అయినా సరే నేనే అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ లో దిగుతానంటూ కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపించారని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్, అంటే గత కొన్ని రోజులుగానే కాదు, వైసీపీ పార్టీలో మొదటి నుంచి కూడా కొంత వ్యతిరేకంగా అంటే రెబల్ ఎంపీగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఈసారి రాజీనామా చేసి నరసాపురం నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ పార్టీ నుంచి లేకపోతే జనసేన పార్టీ నుంచి అంటే ఏ పార్టీ తరఫున అక్కడ ఎంపీగా నిలబెట్టదలుచుకున్నారో ఆ పార్టీ తరఫు నుంచే ఎంపీగా అక్కడే కొనసాగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఎలా ఉంది మురళి? అవును విజయ్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మాత్రం ఎంపీ అభ్యర్థిగా నేనే నిలబెడతాడు. అంటే బీజేపీకి నరసాపురం సీట్ కేటాయించిన, అలాగే జనసేనకు కేటాయించిన, టీడీపీకి కేటాయించిన ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అభిమానులు గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏ పార్టీ తరఫున సీట్ ఇచ్చినా కూడా అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజు అనే స్పష్టత అయితే 3 పార్టీల నుంచి కూడా అదే స్పష్టత ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఉమ్మడిగా జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి వెళ్తాయి అనే నేపథ్యంలో అయితే 3 పార్టీల్లో ఏ పార్టీకి సీటు కేటాయిస్తారో తెలియని పరిస్థితుల్లో అయితే ఇప్పటి వరకు వేచి చూశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగే జనసేన, టీడీపీ ఉమ్మడి సభలో రఘురామకృష్ణరాజు పాల్గొనున్నారు. అదే వేదిక పై నుంచి నరసాపురం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ మురళి.